సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్‌లో 2 సినిమాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ సినిమాలేమిటో మనందరికీ తెలుసు. ఒకటి ధనుష్, కింగ్ నాగార్జున కలిసి నటించిన 'కుబేరా'. రెండోది ఫణీంద్ర నర్సిట్టి దర్శకత్వంలో రూపొందిన 8 వసంతాలు. రిలీజ్ రోజునే ఈ 2 సినిమాలకు సంబంధించి తెలుగు ప్రేక్షకులు చాలా స్పష్టంగా వాళ్ళ డెసిషన్‌ని తెలియజేశారు. 'కుబేరా'కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేశారు. 8 వసంతాలు సినిమాని పట్టించుకోలేదు. నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ ఆఫ్ తెలుగు మూవీ లవర్స్ మాత్రమే 8 వసంతాలు సినిమా వైపు చూశారు. మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ అందరూ కూడా 'కుబేరా' మూవీని చూడటానికి ఆసక్తి కనబరిచారు. వీకెండ్ అంతా కూడా చాలా మంచి కలెక్షన్స్ ఇచ్చారు. మండే రోజున మండే టెస్ట్ మొదలైంది. మండే టెస్ట్ లో 'కుబేరా' ఎలాంటి రిజల్ట్ తీసుకుంది మాట్లాడుకుందాం. ముందల నుంచే మాట్లాడుకుంటున్నాం. 'కుబేరా' మూవీ మీద తెలుగు ప్రేక్షకులు ఓ ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తున్నారు. ఆ ప్రేమ అప్పుడే సడలిపోదు. కొన్ని రోజుల పాటు ఉంటది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ప్రేమని తెలుగు ప్రేక్షకులు చక్కగానే ప్రదర్శిస్తారు అని అర్థమైంది. అదే కొనసాగుతుంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం నాడు కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. పోతే అది ఎక్స్పెక్ట్ చేసిన డ్రాపే. వీకెండ్ తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే రోజున ఏ సినిమాకైనా కలెక్షన్స్ లో డ్రాప్ ఉంటది. కాకపోతే ఓ విచిత్రం కనపడింది మండే రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 'కుబేరా' మూవీకి సంబంధించి. అదేమిటి అంటే మార్నింగ్ షోస్ కి డల్ గా ఉన్నాయి ఆక్యుపెన్సీస్. మ్యాట్నీస్ కి కొంచెం పెరిగాయి. ఫస్ట్ షోస్ కి కొంచెం పెరిగాయి. సెకండ్ షోస్ కి వచ్చేప్పటికి ఇంకొంచెం పెరిగాయి. సో గ్రాడ్యువల్ గ్రోత్ కనిపించింది వర్కింగ్ డే అయినప్పటికీ సినిమా కలెక్షన్స్ లో. అది హెల్దీ ట్రెండ్. సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. సినిమాని చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే మూడ్ లోనే ఉన్నారు. ఇది ఉపయోగపడుతుంది సినిమాకి వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడానికి. పెద్ద పెద్ద నెంబర్స్ పడకపోవచ్చు, కానీ మంచి నెంబర్స్ రిపోర్ట్ అవుతాయి. సినిమా థియేటర్స్ లో సర్వైవ్ అవడానికి అవసరమైన నెంబర్స్ పడతాయి. వీకెండ్ వస్తుంది, ఖచ్చితంగా వీకెండ్ లో మంచిగా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వచ్చే వారం కూడా సినిమాకి పెద్ద పోటీ ఉంది అని చెప్పుకోవడానికి లేదు, అవునా కదా? మండే రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు ఇంట్రెస్టింగ్ అని హోల్డ్ చేసింది కలెక్షన్స్ ని. 2 తెలుగు రాష్ట్రాల వరకు 4 రోజున సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 3 కోట్లు దాటింది. నైజాం వరకే 1,20,00,000 షేర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే నియర్లీ 2 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ అయింది. హెల్దీ ట్రెండ్ ఇది. మంచిగానే కలెక్షన్స్ హోల్డ్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ రన్ ఉండబోతుంది 2 తెలుగు స్టేట్స్ లో రాబోయే రోజుల్లో 'కుబేరా' మూవీకి సంబంధించి అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుద్ది, అందులో అనుమానమే లేదు. 2 తెలుగు రాష్ట్రాల వరకు ఆల్రెడీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ప్రాఫిట్స్ మొదలైపోయాయి. నార్త్ అమెరికాలో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంటుంది. మిగతా అన్ని దేశాల్లో కూడా సినిమాకి సంబంధించిన బిజినెస్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఓవర్సీస్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 9 కోట్లు నార్త్ అమెరికాతో కలిపి. ఈ 4 రోజుల్లో చూసుకుంటే ఓవర్సీస్ వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 10 కోట్లు దాటేసింది. అంటే ఆల్రెడీ ఓవర్సీస్ లో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు నార్త్ అమెరికా వరకే కాకుండా మిగతా దేశాల్లో కూడా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిపి దాదాపు 1.5 కోటి పైన ప్రాఫిట్స్ తీసేసుకున్నారు 4 రోజుల తర్వాత. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అది. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే 33 కోట్లు ఉంది. 4 రోజుల తర్వాత చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు టోటల్ గా రిపోర్ట్ అయిన షేర్ 25 కోట్లు దాటింది. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి. అందులో 5 కోట్ల షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి. ఒక 2 కోట్ల షేర్ తెలంగాణ నుంచి రావాలి. 1 కోటి సీడెడ్ ఏరియా నుంచి రావాలి. తెలంగాణలో కన్ఫర్మ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. ఎందుకంటే 4 రోజుల తర్వాత చూసుకుంటే టోటల్ కలెక్షన్ షేర్ నైజాం వరకు నియర్లీ 11 కోట్లు ఉంది. రాబోయే రోజుల్లో ఈజీగానే సినిమా 13 కోట్లకు పైన షేర్ తెచ్చుకుని హిట్ అనిపించుకుంటది, ప్రాఫిట్స్ తీసుకుంటది. నైజాం లో మాత్రం కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. రాయలసీమలో కూడా ఇంకో కోట్ వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. అవకాశాలు ఉన్నాయి. వస్తున్నారు సినిమాని చూడడానికి ఆడియన్స్. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ ఈజీగానే స్మూత్ గానే కంప్లీట్ అయిపోద్ది. ఉత్తరాంధ్రలో కూడా బ్రేక్ ఈవెన్ కి డోకా లేదు, ఈజీగా అయిపోద్ది. ఈస్ట్ వెస్ట్ కృష్ణ, గుంటూరు ఈ ఏరియాలో కొంచెం లాంగ్ రన్ అవసరం సినిమాకి. ఎస్, నిదానంగానైనా అక్కడ కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఓవరాల్ గా అయితే 2 తెలుగు స్టేట్స్ వరకు డోకా లేదు. సినిమా కన్ఫర్మ్ బ్రేక్ ఈవెన్ చేసుకుంటది, హిట్ స్టేటస్ తీసుకుంటది, మంచి ప్రాఫిట్స్ తీసుకుంటది. తెలుగు వెర్షన్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది వీకెండ్ అంతా కూడాను. వీక్ డేస్ లో కూడా తెలుగు వెర్షన్ నుంచే మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 4 రోజుల్లో 90 కోట్లు దాటింది. అందులో 65 కోట్ల గ్రాస్ తెలుగు వెర్షన్ నుంచే వచ్చింది. 2 తెలుగు స్టేట్స్ నుంచే సినిమా దాదాపు 43 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. ఓవర్సీస్ నుంచి, కర్ణాటక నుంచి, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మిగతా అమౌంట్ వచ్చింది. అంటే దాదాపు 20 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటకలో కూడా తమిళ వెర్షన్ బాగా పర్ఫామ్ చేయట్లేదు, తెలుగు వెర్షన్ బాగా పర్ఫామ్ చేసింది 'కుబేరా' సినిమాకి సంబంధించి. తమిళ వెర్షన్ అటు తమిళ్లోను ఇటు కేరళలోను ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేయలేదు. కారణం ఏంటి? దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. 'కుబేరా' లాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాల్ని తమిళ్లో ఇంతకు ముందల విపరీతంగా ఎంజాయ్ చేశారు తమిళ ఆడియన్స్. కేరళలో కూడా ఈ మాదిరి కంటెంట్ తో వచ్చిన ఎంటర్టైనర్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి 'కుబేరా' మూవీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సరిపోదు, అంతకు మించి కావాలి. వాళ్ళు చూసిన కంటెంట్ కంటే డిఫరెంట్ కంటెంట్ కావాలి, అంతకు మించి ఎక్సైట్ చేసే కంటెంట్ ఇవ్వాలి. అది 'కుబేరాలో' లేదు, మనం యాక్సెప్ట్ చేయాల్సిన మ్యాటర్. సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. క్లైమాక్స్ గురించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రాబ్యాక్స్. మనం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మన రీజన్స్ వేరు. ఇలాంటి కంటెంట్ తో తెలుగులో తొందరగా ఎవరు సినిమాలు తీరు. స్టార్స్ ఇలాంటి సినిమాల్లో తొందరగా యాక్ట్ చేయరు. శేఖర్ కమ్ముల అది చేశారు. మనకు కొత్త, మనం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇలా ఎంజాయ్ చేయడం మనకు కొత్త. అందుకని
మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం చాలా స్ట్రాంగ్‌గా. అలా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం తమిళ ఆడియన్స్‌కి గాని, మలయాళం ఆడియన్స్ కానీ లేదు. ఎందుకంటే వాళ్ళు అంతకు మించిన బ్రహ్మాండమైన కంటెంట్‌ని ఎంజాయ్ చేసి ఉన్నారు. వాళ్ళు చూసేసిన కంటెంట్ కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలిగే కంటెంట్‌ని ఎంకరేజ్ చేస్తారు గానీ, వాళ్ళు చూసిన కంటెంట్ కంటే తక్కువ ఎంటర్‌టైన్ చేసే సినిమాని వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? పాజిటివ్‌గా, స్పోర్టివ్‌గా తీసుకుంటే ఇదే అసలైన వాస్తవం. సో, తమిళ ఆడియన్స్‌ని, మలయాళం ఆడియన్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బ్లేమ్ చేయకూడదు కూడాను. క్లియర్‌గా ఇదే రీజన్. అంతకు మించి వేరే ఏ పెద్ద రీజన్ లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా శేఖర్ కమ్లా గారైతే మాత్రం సూపర్ పాయింట్ తీసుకున్నారు. సూపర్‌గా సినిమాని చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో మాత్రం రూట్ తప్పింది. ఇంకా బాగా చెప్పాల్సింది. చెప్పలేదు. దాని మూలంగానే తెలుగు వెర్షన్ కాకుండా మిగతా వెర్షన్స్ నుంచి సినిమాకి సరైన సపోర్ట్ రావటం లేదు అని ఒప్పుకోవాలి మనం. తమిళ్‌లో చూసుకుంటే సినిమా మండే రోజున క్రాష్ అయింది. కలెక్షన్స్ గట్టిగా డ్రాప్ అయ్యాయి. అరౌండ్ 1.5 మాత్రమే గ్రాస్ రిపోర్ట్ అయింది. నాలుగో రోజున తమిళనాడు వరకు. ఇలా పెర్ఫార్మ్ చేస్తే మాత్రం డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకి దాదాపు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది తమిళనాడు వరకే. ఇప్పటి వరకు చూసుకుంటే అరౌండ్ 8 కోట్ల వరకు మాత్రమే షేర్ వచ్చింది. ఇంకా 10 కోట్లకు పైన షేర్ రావాలి. మండే రోజున కలెక్షన్స్ లో కనిపించిన డ్రాప్ చూస్తే అది చాలా కష్టమైన మ్యాటర్ అని అనిపిస్తుంది. తమిళనాడులో సినిమా నెగిటివ్ రిజల్ట్ తీసుకునే పరిస్థితే, నష్టాలు చూసే పరిస్థితే. తమిళ వెర్షన్ వరకు కుబేరా మూవీ మండే టెస్ట్ లో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. అలాగే ఉన్నాయి సంకేతాలన్నీ చాలా స్ట్రాంగ్ గా. తెలుగు వెర్షన్ మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేస్తుంది. హెల్దీగా ట్రెండ్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. డోకా ఉండదు. ఖచ్చితంగా సినిమా నష్టాలైతే చూడదు, ప్రాఫిట్స్ తీసుకుంటుంది. అందుకనే కుబేరా మూవీ తెలుగు వెర్షన్ మాత్రం మండే టెస్ట్ లో పాస్ అయింది. ఇంకా ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మరో సినిమా 8 వసంతాలు. ఈ సినిమాకి ఎంత బిజినెస్ జరిగింది, ఎంత రికవరీ అయితే హిట్ అంటారు, ఈ విషయాలు, ఈ వివరాలు బయటికి రాలేదు. రాకుండా చేశారు. అయినా కూడా సీరియస్ గా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సినిమా హిట్ స్టేటస్ కి ఎంత కలెక్షన్ రావాలి అని. ఎందుకంటే సినిమాని ప్రేక్షకులు ఫస్ట్ రోజునే రిజెక్ట్ చేశారు. సినిమా గురించి అసలు పట్టించుకోలేదు. వీకెండ్ అంతా కూడా డల్ గానే పర్ఫామ్ చేసింది. చాలా ఏరియాల్లో సినిమాకి నెగిటివ్ షేర్లు, అంటే థియేటర్ రెంట్లు, శాటిలైట్ చార్జెస్, పోస్టర్ ఖర్చులు ఇవన్నీ కూడా నిర్మాతే భరించాల్సిన పరిస్థితి, లేదా డిస్ట్రిబ్యూటర్స్ భరించాల్సిన పరిస్థితి. అంటే నెగిటివ్ షేర్, డబ్బులు వచ్చేది పోయి సినిమాని 4 రోజులు థియేటర్ లో ఉంచుకోవడం కోసం ఎదురు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే నష్టం, చాలా నష్టం. ఇలాంటి పరిస్థితి కనిపించింది 8 వసంతాలు మూవీకి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చెప్పేది ఏముంటది? 8 వసంతాలు మూవీ మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ ని హుందాగా మూవీ టీం స్వీకరించలేదు. థియేటర్ లో చూడకపోవచ్చు, నెట్ఫ్లిక్స్ లో బాగుంటది సినిమా అని మూవీ టీం కామెంట్స్ చేయడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. థియేటర్ లో కనిపించిన క్వాలిటీ టీవీలో కనిపించడం ఏమిటి? అదేం క్రియేటివిటీ, అదేం టాలెంట్? ఆశ్చర్యపరిచారు. మూవీ టీం నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాని చూస్తే మీకు కొత్త రకమైన అనుభూతి కలుగుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చి, ఇమ్మెచ్యూరిష్ కామెంట్స్ అవి, ఇమ్మెచ్యూరిష్ స్టేట్మెంట్స్ అవి. అలా మాట్లాడకూడదు, సరైన పద్ధతి కాదు. థియేటర్ లో విజువల్స్ తో కానీ కంటెంట్ తో కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వని వాళ్ళు టీవీలో చూస్తే ఎక్స్పీరియన్స్ బాగుంటది అని చెప్పడం మాత్రం వాళ్ళ టాలెంట్ వాళ్ళు తక్కువ చేసుకుంటాం. ఆ పైన 8 వసంతాలు మూవీ టీం సక్సెస్ మీట్ పెట్టింది. అదో పెద్ద కామెడీ అయిపోయింది. ఏం సాధించారని, ఎందుకు మూవీ టీం సక్సెస్ మీట్ పెట్టింది అని చాలా మంది క్వశ్చన్ చేశారు. దానికి తగ్గట్టే ఆ సక్సెస్ మీట్ పెద్దగా ఆబాస్ పాలైంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గట్టిగా నిలదీశారు మూవీ టీం ని ఒక సీన్ కి సంబంధించి. కాశీలో ఫైట్ సీన్ పెట్టారు. అసలు ఆ సినిమాలో ఆ ఫైట్ సీన్ అవసరం లేదు. కలం పక్కన పెట్టి కత్తి కసి చూపించడం కోసం డైరెక్టర్ చేసిన ప్రయత్నం అది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అవ్వటమే కాదు, ఇప్పుడు వివాదానికి కూడా కారణమైంది. ఆయన చాలా స్ట్రాంగ్ గా నిలదీశారు. ఎందుకు పెట్టారు అసలు ఆ సీన్, అందులో విలన్ గా ఎవరిని చూపెట్టారు అని. ఇక్కడ మాత్రం నేను ఫణీంద్ర నర్సిటీనే సపోర్ట్ చేస్తాను. ఆ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలకి ఇన్స్టా వేదికగా డైరెక్టర్ సమాధానం చెప్పాడు. ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పాడు. అతని వెర్షన్ బాగుంది. సాలిడ్ సమాధానం అదే అని చెప్తాను. ఎందుకంటే క్రియేటర్స్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం అందరికీ ఉండదు, ఉండకూడదనే చెప్తాను. సినిమా బాగుంది, బాగాలేదు అని చెప్పండి. వాళ్ళని ఎందుకు చూపించారు, అలా ఎందుకు చూపించారు అని మాట్లాడకూడదు. ఎందుకంటే డైరెక్టర్ పర్టికులర్ సీన్ లో ఒక వ్యక్తిని చూపెట్టాడు. కంప్లీట్ వర్గానికి అతను రిప్రజెంటేషన్ అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఊహించుకుంటే అది అతను తప్పు కాదు. ఒక వర్గంలో ఉన్న వాళ్ళు అసలు తప్పులే చేయరా? అందులో అందరూ మంచి వాళ్ళే ఉంటారా? హంతకులు ఉన్నారు. ఆ వర్గానికి సంబంధించిన మనిషి ఈ మధ్యన ఒక అమ్మాయిని చంపి తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేశాడు. అది ఎంత పెద్ద సెన్సేషనల్ కేసు అయింది. ఉన్నారు అలాంటి వాళ్ళు, మతం ముసుకేసుకుని, వర్గం ముసుకేసుకుని అక్రమాలు, అన్యాయాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని చూపించే హక్కు సినిమాకు ఉంటది. అలాంటి వాళ్ళ గురించి సమాజానికి తెలియజేసే హక్కు సినిమాకు ఉంటది, కథకు ఉంటది. దాన్ని తప్పు పట్టకూడదు. నిజంగా ఒక వర్గాన్ని కించపరిచారు అంటే క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. ఆ జర్నలిస్ట్ కూడా ఒక జర్నలిస్ట్ లాగా మాట్లాడలేదు. ఒక వర్గం తరపున వకాలు తప్పుచుకుని మాట్లాడారు. ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసు. ఆయనకు పాపులారిటీ కావాలి. ఏదో రకంగా ఎలా అయినా మాట్లాడి పాపులారిటీ తెచ్చుకోవాలి. అలాగే ఆయన సర్వే అవుతున్నారు. అదే జరిగింది తప్పించి లాజికల్ గా అయితే అక్కడ క్వశ్చన్ జరగలేదు. డైరెక్టర్ వైపు నుంచి ఉన్న తప్పు ఏమిటి అంటే, అలాంటి సిచ్యువేషన్స్ చూపిస్తున్నప్పుడు ధైర్యంగా చెప్పాలి. కాకపోతే డీటెయిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. వివరం ఇది, ఇందు మూలంగా ఇలా జరుగుతుంది అన్న విషయానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్ పెడితే మాట్లాడటానికి ఎవరికి అవకాశం ఉండదు. సడన్ గా ఆ సీన్ తీసుకొచ్చి జస్ట్ ఫైట్ వరకు చూపెట్టి మళ్ళీ కథని వేరే వైపుకి తీసుకెళ్లిపోతే ఇలా మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా అలాంటి వాళ్ళకి ఒక అవకాశమే ఉంటది. అదే స్ట్రాంగ్ గా వివరం ఇచ్చున్నట్టయితే ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. డైరెక్టర్స్ చేయాల్సింది అది. అవకాశం ఇవ్వకూడదు. వివరం కరెక్ట్ గా ఇస్తే తగలాల్సిన చోట తగులుద్ది. కామ్ గా ఉంటారు. ఫణీంద్ర నర్సిటీ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే కౌంటర్ ఇచ్చారు అని చెప్పాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ నిజం ఉంది. ఈ విషయానికి సంబంధించి మాత్రం నేను ఫణీంద్ర నర్సిటీనే సపోర్ట్ చేస్తాను.
చేశాను. కాకపోతే స్టేజ్ మీద హీరోయిన్ ఒక వర్డ్ అని అబ్జెక్ట్ చేశారు. దానికి సంబంధించి మాత్రం మూవీ టీమ్ సారీ చెప్పాలి, చెప్పిందని అనుకుంటున్నాను. అది పరిస్థితి. 8 వసంతాలు మూవీ కంటెంట్ తో మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేదు. కాంట్రవర్సీలతో మాత్రం ఇలా కొంతవరకు వార్తల్లో నిలిచింది. కాంట్రవర్సీ అయినా కూడా అది ఆ సినిమాకి ఏ విధంగానూ ఉపయోగపడని పరిస్థితి. బ్యాడ్ లక్ ఫణీంద్ర నాగశెట్టి మరి ఈ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం ఎలా కంబ్యాక్ అవుతారో చూడాలి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.